ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆల్ గ్లోరీ టు జీసస్. వారము ఈ విధంగా మనము కలుసుకొని దేవునిని ఆరాధిస్తూ ఆయన వాక్యమును మనం ధ్యానిస్తూ ముందుకు సాగిపోతుంటుండగా దేవుడు తన కృపలో మనందరినీ మన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని దీవించి ఆస్వాదిస్తున్నాడని నేను నమ్ముచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుని ప్రియమైన ప్రజలారా, అందరూ బాగున్నారా? ఈ వాక్యమును బట్టి మీ ఆత్మీయ జీవితంలో మీరు బలంపై బలం పొందుచు రెక్కలు చాపుచు పైకెగురుతూ ఉన్నారని నేను నమ్ముచు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను యాత్ర చేయుచున్నటువంటి సంవత్సరములు కొద్దిగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. అవును ప్రభా, మా జీవిత యాత్రలో అనేక విధమైనటువంటి కొండలను ఎక్కుతూ ఉండాలి, లోయలలో గుండా ప్రయాణం చేస్తూ ఉండాలి. ఒంటరితనము వేధిస్తూ ఉంటుంది. అందరూ ఉన్నా ఏమీ లేనటువంటి స్థితిలో జీవిత యాత్ర సాగించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా మీరు తోడై ఉండి ఇంతవరకు మమ్మల్ని కాపాడి సంరక్షించారు, ఇక ముందు కూడా కాపాడి సంరక్షిస్తారు. అందుని బట్టి నీకు వందనాలు. ఎవరైతే దుఃఖములో మునిగి ఉన్నారో, తమ ప్రియమైనటువంటి వారిని బట్టి దుఃఖిస్తూ ఉన్నారో, వారిని ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఓదార్చి ఆదరించమని ప్రార్థిస్తుంటున్నాను. ఆదరణకర్తను వారి మధ్యలోనికి పంపించిన ప్రభా, వారి హృదయాలలో ఉన్న దుఃఖమును ఆయాసమును తీసివేయండి. నీ శాంతి సమాధానం అనుగ్రహించండి. ఈ వాక్యము ద్వారా ఏ ప్రజలతో మాట్లాడు, నీ యొక్క ఆశీర్వాదములను కుమ్మరించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, గత వారము మనము లూకా సువార్త 5వ అధ్యాయంలో మనము కొన్ని వచనాలను ధ్యానించి ఉంటిమి. సీమోనును అతనితో కూడా ఉన్నటువంటి అతని సహోదరులను యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను విని తమ యొక్క దోణెను లోతునకు నడిపించి వలలు వేసే విస్తారమైనటువంటి చేపలను పట్టినట్లుగా మనం చూస్తాం. అనగా ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞకు లోబడతామో, ఆయన ఆజ్ఞను విని దాని ప్రకారం చేస్తామో, విస్తారమైన ఆశీర్వాదములు నీ జీవితంలో నా జీవితంలో కుమ్మరించబడతాయి. కాబట్టి ఆ వాక్యములోనే ఇంకా కొన్ని వచనాలు ఉన్నవి. ఆ సందర్భమును మరలా జ్ఞాపకం చేసుకొని మనము ముందుకు సాగిపోదాం. ఆఖరులో నేను చెప్పినటువంటి మాట ఏమిటంటే, లూకా సువార్త 5వ అధ్యాయము 9వ వచనము. అక్కడ ఏమని వ్రాయబడిందనంటే, ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడు అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. ఆల్ ఆఫ్ దెమ్ హూ వర్ విత్ సైమన్, దే సా the great number of fishes and they were astonished at the catch. Astonished, విస్మయం ఉందిరి. ఎందుకు విస్మయం పొందారు? ఎందుకు అనంటే, ఈ చేపలు పట్టేవారికి తెలుసు అక్కడ చేపలు లేవని నేను ఇంతకుముందే చెప్పా. కనుక వారు ఆశ్చర్యపడ్డారు, విస్మయం పొందారు ఆ చేపలను చూసి వారు. దట్ ఈస్ గాడ్ హూ డన్ ఇట్. ఆయనే దేవుడు, ఆయన పేరు యేసు, ఇది చేసినటువంటి ఆయన. ఫ్రెండ్స్, పేతురు ఆయనతో కూడా ఉన్నవారు వారు రాత్రంతా శ్రమపడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆజ్ఞాపించిన తర్వాత దేని కొరకైతే వారు కష్టపడ్డారో ఇప్పుడు విస్తారంగా వారు దానిని పొంది ఉన్నారు. ఆల్ దేర్ నీడ్స్ ఆర్ మెట్ నౌ. ఇప్పుడు వారి అవసరాలన్నీ తీర్చబడతాయి. ఈ చేపలు పట్టినటువంటి వాటిని వారు అమ్మివేసి వారు తమ ఇంటికి సరుకులను కొనుక్కొని తీసుకొని వెళ్ళినప్పుడు కుటుంబీకులందరూ కూడా సంతోషిస్తారు. అవును, ఈ లోకములో దేవుడు మానవుని యొక్క చేతుల కష్టార్జితమును దీవించి ఆస్వాదిస్తూ ఉన్నాడు. నడవగలిగే కాళ్ళను, పని చేయగలిగినటువంటి చేతులను ఇచ్చి ఉద్యోగాలలో, వ్యాపారములో అభివృద్ధిని కలగజేస్తున్నాడు. ఉద్యోగులు జీతం తీసుకున్న తర్వాత ఇంటి దగ్గర భార్య పిల్లలు వేచి చూస్తుంటారు. మా ఆయన జీతం తీసుకొని వస్తే సరుకులు కొని వంట చేసుకొని ఈ దినము మేము భోజనం చేస్తామని భార్య పిల్లలంతా వేచి చూస్తుంటారు. కానీ ఈయన చేతికి జీతం రాగానే ఆలోచనలు వేరుగా అయిపోతాయి. ఆయన తిని తాగి సంతోషించి అన్నిటినీ పాడు చేసుకొని
వట్టి చేతులతో ఇంటికి వెళ్తాడు. దేవుని ప్రియమైనటువంటి ప్రజలారా, నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఎన్ని కుటుంబాలలో ఈ విధంగా దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదములను దుష్టుడు దొంగిలిస్తూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఎదిరించలేక కుటుంబాలలో ఏమీ లేని స్థితిలో దిగజారిపోతూ ఉంటున్నారు. ఒక గొప్ప ఓడలో ఒక వృద్ధుడు ప్రయాణం చేస్తున్నాడు. సేలర్, నావ నడిపేటటువంటి ఆయన. అతనితో పాటు ఒక యవనస్తుడు కూడా నావికునిగా మరి ఆయనతో పాటు పనిచేస్తున్నాడు. ఈ వృద్ధుడు తన స్నేహితుని యొక్క కుమార్తెను గురించి ఈ యవనస్తునితో చెప్తాడు, అయ్యా, నా స్నేహితుని కుమార్తె చాలా చక్కగా ఉంటుంది, నీవు ఆమెను పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి జోడీ మీ ఇద్దరిది. నా స్నేహితుని కుమార్తె చక్కటి కళ్ళు, ఆమె కళ్ళు పావురం కళ్ళలాగా ఉంటాయి, ఆమె ముక్కు చిలకలాగా ఉంటుంది, ఆమె చేతి వ్రేళ్ళు చాలా సన్నగా బెండకాయల్లా ఉంటాయి, లేడీస్ ఫింగర్స్లా చక్కగా ఉంటాయి, ఆమె తలలో జడ వెంట్రుకలు పాములాగా చక్కగా పొడుగ్గా ఉంటాయి, ఆమె కాళ్ళు లేడీ కాళ్ళ వలె ఉంటాయి అని ఆ యొక్క అమ్మాయిని గురించి, తన స్నేహితుని కుమార్తెను గురించి ఓల్డ్ సేలర్ వర్ణిస్తూ ఉంటాడు. అప్పుడు ఈ యవనస్తుడు విన్న తర్వాత ఆయన అడుగుతాడు, ఆ అమ్మాయిని నీవు వివాహం చేసుకుంటావా అని అంటే, అప్పుడు ఈయన అంటాడు, నేను చేసుకోను అంటాడు. ఎందుకు? అంత చక్కగా ఉంటుంది కదా ఆ అమ్మాయి, ఆమెను ఎందుకు చేసుకో అంటే, ఆమెలో ఒక్క మనిషి లక్షణం లేదు కదా అంటాడు. అంటే ఏంటి? ముక్కు చిలుక లాంటిది, మనిషి ముక్కు కాదు, కళ్ళు పావురం లాంటి కళ్ళు, ఆమె జడ పాములాగా ఉంది, ఆమె నడక ఈ విధంగా ఉంది, కాళ్ళు జింకలా ఉన్నాయి. ఈ విధంగా ఉంటే ఆమెలో ఒక్క లక్షణం మనిషి లేదు కదా. మగవాడైనా స్త్రీ అయినా మనుషులకు ఉండాల్సినటువంటి ఆ కొద్దిపాటి బుద్ధి జ్ఞానము కూడా లేకుండా పోతే దేవుడు ఎంతగా ఆశీర్వదించిన ఆశీర్వాదములను దుష్టుడు దొంగిలించుకొని పోతూనే ఉంటాడు. When we come back to the word of God and look into the gospel according to St. Luke chapter 5 and verse 8, what does the Bible say? When Simon, he saw the great catch, he fell down at the knees of Jesus and confessed and said, Lord, I am a sinner, leave me alone. పేతురు అది చూచి యేసు పాదముల యొద్ద మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను. Oh, God is ready to give everything. God loves you so much that He gave His only begotten Son, that no one should perish but have everlasting life in Christ Jesus, His Son. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు, తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు కదా. ఇంకేముంది? ఆయనని ఇచ్చిన తర్వాత నీవు ఈ లోకములో ఉన్న వాటిని, ఆయన ఇచ్చిన వాటిని, విస్తారంగా పట్టినటువంటి వాటిని, నీ విస్తారంగా మోసముతో సంపాదించుకున్నటువంటి దానిని, దోచుకొని దొంగలించినటువంటి దానిని, లేకపోతే అన్యాయంగా అక్రమంగా ఆర్జించినటువంటి దానిని బట్టి జీవిస్తూ యేసు ఎదుట మోకాళ్ళు ఉండకుండా, నేను పాపము చేశాను అని గత జీవితంలో నీ పాపమును గురించి నీవు ఆలోచించకుండా, ఈ లోకంలో నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము. Bless the Lord, O my soul. God has given me so much. For what? Eat, drink and enjoy. The wages of sin is death. Does not the Bible say? బైబిల్ చెప్పడం లేదా? పాపము వలన వచ్చు జీతము మరణము. కానీ క్రీస్తు యేసు వలన మనకు రక్షణ, నిత్య జీవము కలిగి ఉన్నది. అది కలిగి ఉండడానికి పేతురు తాను ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, ఆ శ్రమకు దానికంటే ఎక్కువగా 100 ఫలములు పొంది ఉన్నాడు. కానీ ఇన్స్టంటేనియస్లీ దేర్ వాస్ కన్ఫెషన్. The Holy Spirit, God spoke, this is the Son of God who gave you these blessings. Blessings means, what do you think that blessings mean to you? And what do you think that curses mean to you? Oh, స్నేహితుడా,
ఆశీర్వాదములు అంటే నీవేమనుకొంచుంటున్నావు? ఆశీర్వాదంలో శాపములు అంటే ఏమనుకొంచున్నావు? ఆశీర్వాదములు అంటే ఏదో నాకు 10 కార్లు ఉన్నాయి, 20 బంగ్లాలు ఉన్నాయి, నా ఓడలు దుబాయ్కి వెళ్ళొస్తాయి, లేకపోతే అమెరికాలో నాకు పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, నేను ప్లేన్లో వెళ్ళొచ్చేస్తాను, నాకు చాలా ధనం ఉంది, ఎంత బంగారం అంటే అంత బంగారం, నేను చిటిక వేస్తే లోకంలో ఉన్న సగం మనుషులు వచ్చేస్తారు. ఇవి ఆశీర్వాదములా? లోక సంబంధముగా అవి ఆశీర్వాదములన్నీ నీవు అనుకొంచు ఉండవచ్చును. కానీ దేవుని పిల్లలకు ఆశీర్వాదములు అంటే ఆయనతో కూడా సహవాసము కలిగి ఉండడమే ఆశీర్వాదం. టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద క్రియేటర్, విత్ యువర్ క్రియేటర్, అండ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ ద వన్ హూ పెయిడ్ ద ప్రైస్ ఫర్ యూ ఆన్ ద క్రాస్ టు రెడీమ్ యూ అండ్ టు బ్లెస్ యూ. ఆశీర్వాదములు ఇస్తాడు దేవుడు, విస్తారంగా దీవిస్తాడు దేవుడు, సర్వ సమృద్ధిని కలుగజేస్తాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నేను సర్వ శరీరులకు దేవుడు అని చెప్పలేదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అడగలేదా దేవుడు? అడిగాడు కదా. అవన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాం. ప్రభా, నీవు సర్వశరీరులకు దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, కాబట్టి ఇది నాకు చేయి. నా పక్కవాడు ఎట్లయినా వాడు ఇల్లు కాల్ చేసి పోవాలి, నేను అందులోనికి వెళ్ళాలని చేసే ప్రార్థన. ఎదుటివాడు నాశనం అయిపోవాలి, లేకపోతే పలానా ఇది కావాలి నాకు అనేది ప్రార్థన. కానీ నిజమైనటువంటి ఆశీర్వాదములు పొందిన హృదయము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధానములో మోకరించి, నీవు దేవుడవు, నీవు తప్ప ఈ కార్యమును మానవులు ఎవరూ చేయలేరు, ఇది నా వలన కలిగినటువంటిది కాదు, నా మంచితనమును బట్టి కలిగినది కాదు ప్రభా, నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నాకు ఈ అర్హత లేదు పొందడానికి, కానీ నన్ను ప్రేమించి ఇది నా జీవితంలో చేశావనే సమర్పణ, లోబడే స్వభావము, పశ్చాత్తాప హృదయము సీమోనులో చూస్తున్నాం. ఇక్కడ సీమోను పేతురు ఏది చూచి? ఆ ఆశీర్వాదములను చూసి, తను దేని గురించి అయితే కష్టపడ్డాడో వాటిని చూసి ఆయన యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడ్డాడు. ఏదో మనము సగం మోకాళ్ళు, పొడు మోకాళ్ళు, పొట్టి మోకాళ్ళు అన్నట్లుగా కాదు. తన 8 అవయవాలు యేసు ఎదుట తగులుతూ ఉన్నాయి భూమికి మొత్తం. ఇంకా నాదంటూ ఏమీ లేదు ప్రభు అని గట్టిగా పాట పాడతాం, ఉన్నాయని జేబులోనూ మెడలోనూ అన్నీ అట్లాగే ఉంచుకుంటాం గట్టిగా. ఎక్కడ దేవుడు వచ్చి లాక్కొని పోతాడో ఏమో అని ఆయన ఎదుట సాగిలపడి, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము. వెన్ యూ సీ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ థింక్ దట్ యూ హ్యావ్ ఎర్న్డ్ దెమ్, రైట్? కమ్ ఆన్, బీ ఫ్రాంక్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, మై బ్రదర్, మై సిస్టర్. సహోదరుడా, సహోదరి, నేనేమనుకుంటావు ఆశీర్వాదం చూసి? నేను కష్టపడితేనే కదా కారు కొనుక్కున్నా, నేను ఎంతో కష్టపడి చిట్టీలు వేస్తేనే కదా నాకు కారు వచ్చింది, లేకపోతే మా అమ్మాయికి ఇంత కట్నం ఇస్తేనే కదా మా అల్లుడు ఈ బిజినెస్ చేయగలుగుతూ ఉన్నాడు అనే అనుకుంటాం. కానీ దేవుడు దీవిస్తే ఇవి వచ్చాయని నేను ఎప్పుడు అనుకుంటాము? ఎంతమంది అనుకుంటారు? ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే డానియల్ చాప్టర్ 9 and verse 20, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపము, నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. Daniel, he was fasting and praying in God's presence. What he was doing? He was confessing his sins, the past sins of his forefathers. They rebelled against God, and we also have rebelled against you. And he's praying, నేను నా కుటుంబీకులందరము కూడా నీకు విరోధంగానే మేము పాపము చేసి ఉన్నాము. దేవుడు ఏమంటున్నాడనంటే లేవికాండం 26వ అధ్యాయం 40వ వచనంలో, నీవు నీ పాపములు, నీ ఇంటి వారి పాపములు నొప్పుకొని నా వైపునకు తిరిగిన ఎడల దేవుడు ఆయన చేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదపు వాగ్దానమును నీ జీవితంలో నెరవేర్చాడు ఆయన. హల్లెలూయా.
హి హస్ ఆల్రెడీ బ్లెస్డ్ యూ, ఆయన నీకు ఇచ్చేశాడు. కానీ మనమే దేవునికి మనకు మధ్యలో ఉంటాడు కదా పాపము, అవి ఉంటాయి అన్నమాట అడ్డుగా, అవి నీకు కనబడవు దేవుని ఆశీర్వాదం. నెహెమ్యా ప్రార్థించాడు, దేవుని యొక్క పనిని ప్రారంభించక మునుపు దేవుడు ఆయనకు హృదయములో ఒక ఆలోచన ఉంచాడు. ఏమిటి? నా యొక్క ప్రజలు ఉండేటటువంటి, నా దేవుని ప్రజలు, నా ప్రజలు ఉండేటటువంటి ఆ యొక్క దేశము, పట్టణము కాల్చివేయబడింది, దాని చుట్టూ గోడ కట్టాలి. ఎందుకు అనంటే దేవాలయాలు కట్టేవారు చాలామంది ఉన్నారు, కానీ దేవాలయం చుట్టూ గోడ అనగా దుష్టుడు లోపలికి ప్రవేశించకుండా ఎంతమంది ఆపివేయడానికి ఆ యొక్క ప్రాకారంలను కట్టేవాళ్ళు ఉన్నారు. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు 1వ అధ్యాయం 6వ వచనంలో, నేను పాపం చేసిన వాడనే, నా తల్లిదండ్రులు పాపం చేసిన వాళ్ళే. 9వ అధ్యాయము 2వ వచనంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేనును నా ఇంటి వారును నీకు విరోధంగా పాపం చేశాం. When you see the blessings of God, when you receive the blessings of God, give glory, honor and praise to him who has blessed you. When we read Jeremiah chapter 14 verse 19 and 20, నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా, సియోను నీకు అసహ్యమాయన, మాకు చికిత్స దొరకకుండానంతగా నీవేళ మమ్మను కొట్టితివి, మేము సమాధానం కొరకు కనిపెట్టుకొనిచున్నాము కానీ మేలేది కనబడడం లేదు, చికిత్స కలుగు కాలము కనిపెట్టుచున్నాము కానీ భీతి కలిగి ఉన్నది. యెహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధంగా పాపము చేసి ఉన్నాము, నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ఒప్పుకొంచుంటున్నాడు, మేము చికిత్స కొరకు కనిపెడుతున్నాం, మేము కష్టపడుతున్నాం, శ్రమ పడుతున్నాం, ఎన్నో విధాలుగా ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకొంచుంటున్నాం, ఎన్నో మందులు వాడుచుంటున్నాం, కానీ మాకు స్వస్థత కలగడం లేదు, మా చేతుల పనులు దీవించబడడం లేదు. వాడు గాలమునకు చేప చిక్కించుకున్నట్లుగా వాడు చిక్కించుకొని గంతులు వేస్తున్నాడు. వల వేసి ఉరులొడ్డి మనుషులను పట్టుకొని ఈ లోకాధికారి గంతులు వేస్తున్నాడు. చూడు, దేవుని దగ్గరికి వెళ్ళకుండా, ఒకవేళ దేవుని దగ్గరికి నీ వెళ్ళినా ఆయన కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచకుండా, కుమారుని యందు నీ విశ్వాసం ఉంచినా ఆ ఆశీర్వాదములు నీవు సరైన విధంగా ఉపయోగించకుండా, ఏ విధంగా నేను నిన్ను ఆపి పెట్టానో, నిన్ను బంధించి పెట్టానో చూడు అని వాడు గాలమునకు చిక్కిన చేప ఏ విధంగా కొట్టుకుంటుందో ఈ దినమున మనుషులు తల్లడిల్లిపోతూ ఉంటున్నారు. They think that they are free. A fish caught in the hook, it will still be swimming in the water. అది నీళ్ళలో ఈదగలుగుతుంది, కానీ దాని కొన ఎక్కడుందండి? ఆ పట్టిన వాని చేతిలో ఉంది. ఆ లైన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద ఈవిల్ వన్. వాడు మళ్ళీ మెల్లగా లాగుతాడు, మళ్ళీ వచ్చేస్తావు, మళ్ళీ వదులుతాడు, మళ్ళీ పోతావు. ఈ విధంగా అలసిపోతున్నావు. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను అలసిపోయాను. ఎస్, ఎందుకు అలసిపోయావు? దుష్టుడు పెట్టే బాధలకు అనేక విధములుగా పీడింపబడుతూ అలసిపోతున్నావు. దేవునిని మనం ఏమని ప్రార్థన చేయాలో తెలియదు, దేవునిని ఏమని అడగాలో తెలియదు. ఒక నవ్వును పుట్టించేటటువంటి చిన్న కథను మీ ముందుకు తీసుకొని వచ్చి చెప్పాలని ఆశపడుతున్నాను. భార్యాభర్తలు ఉన్నారు, అడవిలో ఉంటారు, వాళ్ళు పిల్లలు లేరు, కట్టెలు కొట్టి జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరోజు ఉదయకాలమున ఆ కట్టెలు కొట్టేటైనా వెళ్తూ ఉంటే భార్య ఎండిపోయిన రొట్టెలు రెండిచ్చి ఒక చిన్న పాత్రలో నీళ్ళు ఇచ్చి, ఇదే ఇంకా మనకు ఆఖరి, నువ్వు కట్టెలు లేకపోతే ఈరోజు ఏమీ లేదని చెప్తుంది. ఈయన వెళ్ళి మధ్యాహ్నం వరకు కట్టెలు కొట్టి ఆ ఎండిపోయిన రొట్టె ముక్క తిందామని కూర్చుంటే ఒక ఆయన వస్తాడు. వచ్చి, అయ్యా నాకు బాగా ఆకలిగా ఉంది, రొట్టె ఇస్తావా అని అంటే, నా దగ్గర ఎండిపోయిన రొట్టె ఉంది అంటే ఇచ్చే అంటాడు. అప్పుడు ఆయన తిన్న తర్వాత ఆ వచ్చిన ఆయన ఏమంటాడంటే, ఈరోజు నువ్వు సాయంకాలము లోపున నీవేమంటావో అది జరుగుతుంది అని చెప్తాడు. 3 మాటలు నీవేమంటావో జరుగుతాయి అనగానే అప్పుడు ఆయన గొడ్డలు అవన్నీ అక్కడ పడేసి భార్య దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. దూరం నుంచి భార్య చూస్తుంది, కట్టెలు లేకుండా వస్తున్నాడు, ఇవాళ చేస్తా చూడు, రాని దగ్గరికి రాని. ఏం తింటాడు అనుకుంటున్నాడో ఏమో, ఒట్టి చేతులతో వస్తూ ఉన్నాడు, ఎప్పుడు ఇంతే అని
దగ్గరికి రాగానే ఈమె మాట్లాడే ముందు అంటాడు, మాట్లాడకు నువ్వు, నేను ఒక సంగతి చెప్తా అని జరిగినది చెప్తాడు. నేను 3 మాటలు ఏది మాట్లాడతానో, ఏది అడుగుతానో అది జరుగుతుంది, నేను నమ్ముతున్నానని ఆ భార్య అంటుంది. రా లోపలికి రా, లోపలికి వచ్చి కూర్చో. ఇంకా వాళ్ళు ఆలోచిస్తుంటారు, పెద్ద రాజభవనం అడుగుదామా? నేను అంటాడు, వద్దు, అందులో మనుషులందరూ ఎవరు ఉండరు కదా, ఎట్లా మనకు, పోనీ పిల్లలు కావాలా అంటే ఒక వరం పోతుంది కదా, పోనీ బంగారం అడుగుదామా? లేదు బంగారం అయితే ఎవడని దొంగలు ఎత్తుకుపోతారేమో. ఈ విధంగా భార్య అడుగుదామంటే భర్త వద్దంటాడు, భర్త ఇది చేద్దామంటే భార్య, ఇలా మాట్లాడుతుంటే సాయంకాలం కాబోతూ ఉన్నది అని చెప్తాడు. సాయంకాలం అయిపోతుంది. మళ్ళీ సాయంకాలం అయిపోయిన తర్వాత ఏమీ జరగదని చెప్పాడు ఆయన. అప్పుడు ఈ భార్య ఎన్నో అనుకుంటూ ఉంటుంది. ఈయనకు విసుకొస్తుంది, ఏమీ తినలేదు కదా, రొట్టె కూడా ఆయనకి ఇచ్చేస్తాడు. అప్పుడు ఈయన అనుకుంటాడు, నాకు మంచి వేడి సమోసాలు ఉంటే బాగుంది అనుకుంటాడు. అనగానే ఎదురుగా పెద్ద ప్లేట్లో మంచి సమోసాలు వేడి వచ్చేస్తాయి. ఆ సమోసాను చూడగానే భార్యకి ఎంత కోపం వస్తుందంటే, ఒక వరమును పోగొట్టావు కదా నువ్వు, ఏం అడగాలో నీకు తెలియదా? సమోసాలు అడుగుతావా? బంగారం అడుగుతుంటే పోయేది కదా, వజ్రాలు అడుగుతుంటే పోయేది కదా, పిల్లల్ని అడుగుతుంటే పోయేది కదా, రాజభవనంలో అడుగుంటే పోయేది కదా అని అతనిని చీల్చి చెండాడుతుంటే, ఈ సమోసాలు మూతికత్తుకుపోతే నన్ను బాధ పెట్టకంటాడు. అంతే, ఆ ప్లేట్ వచ్చి మేము మూతికత్తుకు 2 అయిపోయినాయి, అడిగేటి ఇంకొకటి ఉంది. అప్పుడు భర్త ఆలోచిస్తాడు, ఏం చేయాలి ఇప్పుడు? వరం ఏదైనా అడిగితే ఈ ప్లేట్ అలాగే మూతికుంటూ పోతుంది భార్యకు, అది తీసేస్తే అన్నీ అయిపోయే వరాలు. అప్పుడు భార్య అంటుంది, ఏమండి, నేను అంటాడు, నన్ను అనవసరంగా నన్ను ఇన్ని బాధలు పెట్టి నన్ను జీవితకాలం అంతా ఇప్పటివరకు ఏడిపిస్తాము, నేను బాగుంటాను, మీ కాలు మొక్తా, ఇది తీసేసే ఎట్లన్నా కానీ ఈ సమోసాల ప్లేట్ ఊడిపోయానంటే అది కింద పడిపోతుంది. ఆ చివరికి వాళ్ళకి మిగిలింది ఏమిటి? ఆ కొన్ని సమోసాలు. డియర్ ఫ్రెండ్స్, ఏశావు కూడా అలాగే తండ్రి దగ్గర అడిగాడు, ఏమని? ఒక్క ఆశీర్వాదమైనా లేదా నీ దగ్గర? అన్ని పోయాయి యాకోబుకు. నీకు కూడా ఆశీర్వాదములన్నీ పోకముందే నీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు ఆయన యొద్ద సాగిలపడు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 35-36 వచనాల్లో వ్రాయబడినట్లుగా రాజు అయిన సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు, ఆకాశమందున్న దేవుని వైపునకు చేతులెత్తి, ఈ నీ ప్రజలు నీకు విరోధంగా పాపము చేసినప్పుడు నీకు కోపం వచ్చి నీవు ఆకాశమును మూసివేసి వర్షం కురియకుండా చేస్తే, ఈ నీ జనులు నీ వైపునకు తిరిగి ప్రార్థించినప్పుడు, తమ పాపములను ఒప్పుకొని ప్రార్థించినప్పుడు వారి ప్రార్థనను ఆలకించి నీవు ఆకాశమును తెరిచి వర్షమును కురిపించుమని ప్రార్థన. ఈ వాగ్దానము, ఈ విధంగా ఆజ్ఞ నేను మార్చి నెలలో పొందాను దేవుని యొద్ద. ఈ సంవత్సరం కొన్ని వందల SMS పంపించాను, నేను అందరితో చెప్పాను, బైబిల్ స్టడీలో చెప్పాను, ఆ తర్వాత ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా చెప్తూనే వస్తున్నాను. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చెబుతూనే ఉన్నాను. ఎంతమంది ప్రార్థించారో ఆ విధంగా తెలియదు. వింటూ ఉన్నారు, చదువుతున్నారు, కానీ ఎవరూ ప్రార్థించలేదు. ద గ్రేట్ మిరకల్ ఆఫ్టర్ ద ఫిషర్మెన్ రిసీవ్డ్ దేర్ మిరకల్. వారు దేవుని యొద్ద నుంచి గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యమును ఈ చేపలు పట్టేవారు పొందారు. పొందిన తర్వాత ఏంటిదా వారి జీవితంలో మిరకల్ ఏం జరిగింది? చేపలు దొరకడం మిరకల్, కానీ దొరికిన తర్వాత వారి జీవితంలో మిరకల్ ఏమిటి? చేపలు దొరకడము వారికి మిరకల్ కాదు. కానీ లెట్ us రీడ్ లూక్ చాప్టర్ 5 and verse 11. లూకా సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుదాం. లూక్ చాప్టర్ 5 and verse 11. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దిస్ ఈజ్ ద గ్రేట్ మిరకల్ దట్ టుక్ ప్లేస్ ఇన్ దేర్ లైఫ్స్. దిస్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ ఆఫ్ యూ. అంటే నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, నీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి, నువ్వేదో డ్రెస్ వేసుకొని ఇక నేను దేవుని వెంబడి వెళ్ళిపోతున్నాను అందరూ ఆ విధంగా చేయాలని కాదు. లేకపోతే ఏదో దేవాలయం కట్టించమన్నాడని చందాలు తీసుకొని అది కాదు దేవుడు. అనగా నీ ఉన్న స్థలములో, నీవు పనిచేస్తున్న స్థలములో, నీ వ్యాపారములో నీతి న్యాయములను క్రీస్తు నామమును అనుసరించుచు బ్రతకాలని, ఆయన ఆజ్ఞలకు లోబడి ఈ వాక్యములో వ్రాయబడిన ప్రకారము నీవు చేస్తూ దేవుని నామమును మహిమపరచాలని, నీలో అందరూ కూడా క్రీస్తుని చూడాలని నీ జీవితంలో మిరకల్ చేస్తాడు ఆయన. అలా నీ ఒప్పుకో, దేవుడు ఇప్పుడే నీ జీవితంలో గొప్ప మిరకల్ చేస్తాడు. పీపుల్ వాంట్ టు సీ జీసస్ క్రైస్ట్ వేర్? ఇన్ ద స్కై, ఆన్ ద ఎర్త్? నో, దే వాంట్ టు సీ జీసస్ క్రైస్ట్ ఇన్ యూ.
యేసు ప్రభువుని చూడాలనుకున్నారు మనుషులు. ఎక్కడ? ఆకాశంలో ఎక్కడో, భూమి మీద, సముద్రం మీద ఎక్కడో కాదు. నీలో దేవుని కుమారుని చూడాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కెన్ యూ షో జీసస్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో క్రీస్తును చూపించగలం అనగా ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము జీవించకుండా మనం కలిగిన దానితో తృప్తి పడుతూ మనం, ప్రభువా ఇవి నీవే ఇచ్చావు, ఇది నీవు చేసిన అద్భుతమే, నా జీవితంలో మేలును పొందాను, స్వస్థతను కలగజేసావు, ప్రాణాపాయ స్థితిలో తప్పించావు, శత్రువు చేతిలోంచి విడిపించావు, లాయర్ చేతిలోంచి విడిపించావు, కోర్టు కేసుల్లో విజయం ఇచ్చావు, అసాధ్యములైన దానిని సాధ్యం చేసావయ్యా. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? వాటిని తింటూ తాగుచు వాటి వెనుకన వెళ్ళిపోతే ఎక్కడికి ఉంటావు? సాతాను గ్లైడ్ చేయిస్తాడు, నరకంలోనికి జారిపోతారు. పరలోకానికి ఎక్కిపోవాలి, నరకంలోనికి జారిపోతాను. స్విఫ్ట్ అన్నమాట నరకానికి పోయేది, వెరీ స్విఫ్ట్. నీకున్నది సంపాదించుకోవాలి, ఎత్తైన స్థితికి వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది, కానీ పోగొట్టుకోవాలంటే ఒక నిమిషంలో పోతుంది. స్విఫ్ట్, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం. కాబట్టి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు. ఆయనను కలిగి ఉన్న జీవితం జీవించుటకు నిశ్చయించుకుంటావా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, యేసు నామమున మరి ఒక్కసారి నీ పాదముల ఎద్దుకు వస్తున్నాం. ఈ కుటుంబాలను నీవు దీవించి ఆస్వాదించిన సమస్త మేళ్లను బట్టి, ఉపకారమును బట్టి నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. వారి కొదువుగా ఉన్నదంతయు ధారాళముగా కలగచ్చేయి. ఈ దినం మొదలుకొని వీరు శాంతి, సమాధానము, సుఖ సంతోషము గల జీవితం జీవిస్తూ క్రీస్తును పోలి క్రీస్తును కలిగిన జీవితం జీవించుటకు కృప చూపి ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. నీవు సమస్తమును చేయగలవు. వీరి జీవితంలో ఈ దినమున చేయబోతున్నావు, చేస్తున్నావు. నీకు వందనాలు. నీ కృప తోడుగా నుంచు, నీ మహిమైశ్వరం చొప్పున దీవించి ఆశీర్వదించు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. Our address: G. Salome Charles, house number 12-8-236 by 7 by 1, New Metaguda, Secunderabad 500017. For further details, contact mobile number 944-0022-178. Encourage us to take the gospel to the millions